చరిత్రలో రాజుల గురించి ప్రస్తావన రాగానే ఒక రాజు రాజ్యాన్ని ఆక్రమించాడు, ఒక రాజు యుద్ధంలో గెలిచాడు, ఒక రాజు చాలా గొప్పవాడు అని ఇలా చెప్పుకుంటూ పోతాం. కానీ నీ రాజ్యాన్ని నాకిస్తే సగం హిందుస్థాన్ని రాసిస్తా అన్నా కూడా నాకు నా రాజ్యం ప్రజలు తప్ప వేరే ఏం అక్కర్లేదు అని పట్టు వదలని విక్రమార్కుడులా తన రాజ్యం కోసం యుద్ధం చేసిన రాజు గురించి విన్నారా? చరిత్ర పుస్తకాల్లో లేకపోవచ్చు కానీ మనం ఒక్కసారి ఆ రాజు గురించి చెప్పుకుందాం. మన దేశంలోనే కాదు, వేరే దేశ అధ్యక్షులు కూడా ఈ రాజు ధైర్యాన్ని ఆయుధంగా చేసుకొని పక్క దేశాల మీద విజయం సాధించిన వారు కూడా ఉన్నారు. అతనే 7.5 అడుగుల ఎత్తు, గంభీర శరీర దారుఢ్యంతో వంటి మీదనే 100 కిలోల బరువు ధరించి ఒక్క వేటుతో గుర్రంతో సహా మనిషిని కూడా నిలువుగా నరకగల బలశాలి మహారాణా ప్రతాప్ సింగ్. మహారాణా అసలు పేరు కుంవర్ ప్రతాప్ జీ, తండ్రి పేరు మహారాణా ఉదయ్ సింగ్ జీ, తల్లి పేరు జీవత్ కాంవర్ జీ. రాణా ప్రతాప్ ఎత్తు 7.5 అడుగులు, బరువు 110 కేజీలు. ఇంతేకాదు అతని కవచం 70 కిలోలు, తల్వార్ 10 కేజీలు, చెప్పులు 10 కేజీలు, అతను వాడే ఈట 80 కేజీలు. ఈ వస్తువులన్నీ ఉదయపూర్ రాజవంశస్థుల సంగ్రహణాలయంలో చూడవచ్చు. మహారాణా ప్రతాప్ సింగ్ ఒక ప్రసిద్ధ రాజపుత్ర యోధుడు మరియు వాయువ్య భారతదేశంలోని రాజస్థాన్లోని సిపోడియా రాజ్పూత్ శ్రేణిలో మేవారికి 54వ రాజు. మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్ తన డొమైన్ను జయించడానికి చేసిన ప్రయత్నాలను ప్రతిఘటించిన అతను గొప్ప రాజపుత్ర యోధులలో ఒకరిగా పరిగణించబడ్డాడు. ఈ ప్రాంతంలోని ఇతర రాజపుత్ర పాలకుల మాదిరిగా కాకుండా మహారాణా ప్రతాప్ మొఘలులకు లొంగిపోవడానికి పదే పదే నిరాకరించాడు మరియు తన చివరి శ్వాస వరకు ధైర్యంగా పోరాడాడు. అతను మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్ యొక్క శక్తిని తీసుకున్న మొదటి రాజపుత్ర యోధుడు. ప్రతాప్ సింగ్ మరియు అక్బర్ మధ్య విభేదాలు హాల్దీ ఘాటి యుద్ధానికి దారితీశాయి. హాల్దీ ఘాటి యుద్ధం ఆరవాలి శ్రేణిలోని అడవులు మరియు కొండరాజ్యం మహారాణా ప్రతాప్ ఆధీనంలో ఉంది. మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్ మేవార్ గుండా గుజరాత్ కు స్థిరమైన మార్గాన్ని పొందాలనే ఉద్దేశంతో ఉన్నాడు. 1772లో ప్రతాప్ సింగ్ రాజుగా పట్టాభిషేకుడైనప్పుడు అక్బర్ అనేక మందిని రాయబారాలకు పంపేవాడు. అమేర్ రాజా మాన్ సింగ్ ని అక్బర్ తన సామంతుడిగా ఉండమని వేడుకున్నాడు. అక్బర్ కు వ్యక్తిగతంగా లొంగిపోవడానికి ప్రతాప్ సింగ్ నిరాకరించడంతో సమస్యను పరిష్కరించేందుకు చేసిన అనేక ప్రయత్నాలు విఫలమైనప్పుడు యుద్ధం అనివార్యమైంది. ప్రతాప్ సింగ్, మొఘల్ మరియు రాజ్పూత్ జనరల్ మాన్ సింగ్ సేనలు 18 జూన్ 1579న రాజస్థాన్ లోని ఆధునిక రాజసమన్ సమీపంలోని హాల్దీఘట్ వద్ద ఇరుకైన పర్వత మార్గం దాటి కలిశాయి. దీనిని హాల్దీఘట్ యుద్ధం అని పిలుస్తారు. ప్రతాప్ సింగ్ దాదాపు 3000 మంది అశ్విక దళాలను మరియు 400 మంది బిల్ ఆర్చర్లను రంగంలోకి దించాడు. మాన్ సింగ్ దాదాపు 10,000 మంది సైన్యానికి నాయకత్వం వహించాడు. 3 గంటలకు పైగా సాగిన భీకర యుద్ధం తర్వాత ప్రతాప్ గాయపడి కొండల వెనక్కి వెళ్లగలిగాడు మరియు మరొక రోజు పోరాడటానికి జీవించాడు. ఈ యుద్ధంలో మొఘలులు విజయం సాధించారు మరియు మేవార్ దళాల మధ్య గణనీయమైన ప్రాణ నష్టం కలిగించారు. కానీ మహారాణా ప్రతాప్ ను పట్టుకోవడంలో విఫలమయ్యారు. హాల్దీఘట్ యుద్ధంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది రాణా ప్రతాప్ గుర్రం చేతక్ మరియు ఏనుగు. యుద్ధం సమయంలో చేతక్ ఎదుటే వ్యక్తి ఏనుగుపై ఉన్నా కూడా తల అందేలాగా ఎగిరేదట. యుద్ధంలో కాలికి దెబ్బ తగిలినా వేరే కొండపైకి దూకి రాణా ప్రతాప్ ప్రాణాలను కాపాడి తన ప్రాణాలను వదిలిందట. అందుకే చేతక్కి గుర్తుగా చనిపోయిన చోట మందిరాన్ని నిర్మించాడట రాణా ప్రతాప్. ఇక రాణా ప్రతాప్ ఏనుగు పేరు రామ్ ప్రసాద్. రామ్ ప్రసాద్ ఎంత బలం కలిగిందంటే ఒక్కటే మొఘలుల యొక్క 13 ఏనుగులను చంపిందంట. అలాగే దాన్ని పట్టుకోవడానికి 7 పెద్ద ఏనుగుల మీద 14 మంది నైపుణ్యం కలిగిన మావటీలు కూర్చొని ఒక చక్ర వ్యూహం ప్రకారంగా దాన్ని బంధించేశారట. బందీని చేసిన రామ్ ప్రసాద్ ని అక్బర్ ముందు నిలబెట్టగా దానికి ఫీర్ ప్రసాద్ అని నామకరణం చేశాడు. ఆ ఏనుగు ఎంత భక్తి గలదంటే 18 రోజుల వరకు దానా తినకుండా నీళ్లు తాగకుండా తన ప్రాణాలను కోల్పోయింది. తరువాత ఈ దృశ్యాన్ని చూసిన అక్బర్ ఈ ఏనుగుని వంచలేకపోయాను, ఇక మహారాణాను ఎలా వంచగలుగుతాను అని అన్నాడట. కొన్నేళ్ల తర్వాత మహారాణా ప్రతాప్ వేటలో గాయపడి మరణించినట్లు తెలిసింది. మరణం సమయంలో కూడా తన కుమారుడికి ఎవరికీ లొంగిపోకుండా పోరాటం సాగించమని చెప్పాడట. మహారాణా ప్రతాప్ దేశభక్తి, త్యాగం మరియు పోరాటానికి ప్రతీకగా భారతీయులకు గౌరవం, గర్వకారణంగా నిలిచాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అతని పేరు గుర్తుకు వస్తే ధైర్యంతో ప్రకాశించే మొహంతో సాటిలేని యోధుని చరిత్ర మనకి గుర్తుకొస్తుంది. అత్యంత అవసరమైన పరిస్థితుల్లో స్వాతంత్రం కోసం సాగించిన యుద్ధం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అత్యున్నత సంకల్ప శక్తి మరియు సాటిలేని యుద్ధ నైపుణ్యాలతో అతను చివరికి మేవార్ను విడిపించగలిగాడు. భౌతిక ఆనందాన్ని, లాభాలను త్యాగం చేస్తూ మాతృభూమి స్వాతంత్రం కోసం ఆయన చేసిన అలుపెరగని పోరాటం చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోయింది. ఆయన లాంటి వ్యక్తిత్వం యావత్ భారతదేశానికి మరియు అన్ని తరాల వారికి స్ఫూర్తిదాయకం.